చింత లేకుండా మనం నిద్ర మేలుకోలేకపోతున్నాం. చింత లేకుండా మనం నిద్రకు ఉపక్రమించలేకపోతున్నాం. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్పాడు తెలుసా? మనం చదివిన ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వచనాల్లో 3 సార్లు ఆయన చింతించొద్దు 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 అని చెప్పాడు. చింతించవద్దు, చింతింపకుడి, డు నాట్ వర్రీ అని అంటున్నాడు. ఏంటి ప్రభువా, చింత లేని రోజు లేదు కదా, కానీ నువ్వేమో ఎస్. ఈరోజు మనం నేర్చుకుందాం, మనలో ఉన్న చింతలకు పరిష్కారం దేని వలన కలుగుతుందో. సర్వసాధారణంగా మనుష్యుడు ఈ వేటి విషయమై చింతిస్తాడో యేసు ప్రభువు చెప్పాడు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏమి ధరించుకోవాలి అని చెప్తూ కొన్ని ఉదాహరణలు వాడాడు ఆయన. ఆకాశ పక్షులను చూడండి ఒకసారి, అవి విత్తవు, కోయవు, ఎవరు పోషిస్తున్నారు తెలుసా? మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. నా పరలోకపు తండ్రి అంటే నా తండ్రి ఎవరిని పోషిస్తున్నాడు? అవి మనకి ఏమైనా తోబుట్టువులా? అవేమైనా దేవుని వారసులా? అవేమైనా దేవుని పోలికలో ఉన్నాయా? వాటి కొరకు యేసు ప్రభు రక్తం కార్చాడా? చెప్పాలి మీరు అందరూ. అంటే అవి కేవలం దేవుని వలన సృష్టించబడ్డాయి అన్న ఒక్క కారణం చేత వాటిని పోషించే బాధ్యత వాటి సృష్టికర్త అయిన దేవుడు తీసుకున్నాడు. ఆమేన్. కానీ వాటికంటే మనము శ్రేష్ఠులని వాక్యం చెప్తుంది. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు. చెప్పాలి మీరెవరు? ఎవరికంటే? వాటిని పోషించే దేవుడు, అది కూడా నీ తండ్రి, వాటి తండ్రి కాదు, మళ్ళా నీ తండ్రి వాటిని పోషించే బాధ్యత తీసుకున్నప్పుడు పిచ్చుకల కంటే లేదా పక్షుల కంటే శ్రేష్ఠులుగా నిన్ను తన స్వరూపములో, తన పోలికలో, తన రక్తముతో విమోచించి తన వారసుడుగా చేసుకున్న నీ పట్ల దేవుడు బాధ్యత తీసుకుంటాడా? తీసుకోడా? చెప్పండి. ఇప్పుడు తీసుకుంటాడు అని నువ్వంటే నీలో ఏముండకూడదు, కానీ చింత ఉంది అని అంటే ఆయన నా పట్ల బాధ్యత, ఆయన నన్ను పట్టించుకోడు, ఆయన నా ప్రార్థన వినడు, ఆయన నాకు సహాయము, నా జీవితంలో ఏ మంచి జరగదు. ఎందుకంటే ఆకాశ పక్షులని పోషిస్తాడు, కానీ నన్ను ఆయన పోషించలేడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందంటే, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా. నేను శ్రేష్ఠుడను, శ్రేష్ఠురాలను అనండి ఒకసారి. ఎస్. ఇప్పుడు శ్రేష్ఠులు అయిన మీ పట్ల, మన పట్ల దేవుడు బాధ్యత తీసుకుంటాడా? తీసుకోడా? ఇది ఒక ఉదాహరణ యేసు ప్రభు చెప్పాడు. రెండో ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఒక గడ్డి పువ్వు ఒక అడవి పువ్వుతో మాట్లాడాడు. అడవి పువ్వు ఎంత అందంగా ఉంటుంది. ఉదయమే తెల్లవారుతుండగా చక్కగా అది వికసిస్తుంది. 10 గంటలకి 11 గంటలకి ఎండ కొట్టడం మొదలు పెడితే ఆ ఎండ దెబ్బకి ఏమైపోతుంది? అవి సొలొమోను కంటే అందముగా అలంకరించబడ్డాయంట. ఇప్పుడు వాటిని అందంగా మార్చిన వాడెవరు? చెప్పండి. వాటిని అలంకరించిన వాడెవరు? అంటే ఆయన ఇంకొక మాటలో ఏం చెప్పాడంటే, అడ్డి పువ్వు కంటే మీరు నాకు శ్రేష్టమైన వారు కారా? ఉదయకాలం పూట వికసించి మధ్యాహ్నము పూట వాడిపోయే గడ్డి పువ్వు పట్లే ఆయన అంత గొప్ప బాధ్యత తీసుకుంటే, ఆయన పోలికలో సృష్టించబడిన మన అందరి ఎడల ఆయన గొప్ప బాధ్యత తీసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు శ్రేష్ఠులు అని మీరు నమ్మితే, దేవుడు నా తండ్రి అని మీరు నమ్మితే, దేవుడు నా పట్ల బాధ్యత వహిస్తాడు అని మీరు నమ్మితే, నా దేవుడు గడ్డి పువ్వు కంటే నా జీవితాన్ని అందముగా మలచగలడు అని మీరు నమ్మితే, ఈ రోజే మీ చింత ఆయన సన్నిధిలో సమాధిగా మార్చబడాలి. హల్లెలూయా.
ఈ రోజు ఉదయకాల సమయంలో మందిరానికి వచ్చే సమయంలో కూడా చాలా ఆందోళనతో, బరువెక్కిన హృదయంతో, మనసు నిండా కలవరముతో దేవుని సన్నిధికి వస్తున్నాను అని నీకు తెలిసినప్పటికీ కూడా అనేకమైన ఆందోళనలు, అనేకమైన చింతలు, అనేకమైన ప్రశ్నలు, అనేకమైన కలవరాలు నిన్ను వెనక్కి లాగినప్పటికీ కూడా విశ్వాసముతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నావు. నేను చెప్పగలను, ఆయన సన్నిధిలోనికి వచ్చిన నీవు వట్టి చేతులతో ఇక్కడ నుండి వెళ్ళలేవు. ప్రతి చింతకు, ప్రశ్నకు, ఆయన విచారమునకు ఆయన దగ్గర సమాధానమును పొందుకుని నువ్వు వెళ్ళుదువుగాక. స్తోత్రం కలుగునుగాక. మనము శ్రేష్ఠులము. హల్లెలూయా. చెప్పండి, మనం ఎవరు అండి? ఎవరికంటే? పక్షుల కంటే. ఇంకెవరికంటే? ఇంకొక విషయం చెప్పనా, ఈ సృష్టిలో ఉన్న మరి దేని కంటే కూడా నేను నీవు శ్రేష్టమైన వారము మన యేసయ్యకి. హల్లెలూయా. అంత గొప్పగా ఆయన మనలను డిజైన్ చేశాడు, అంత ఉన్నతంగా ఆయన మనలను రూపకల్పన చేశాడు.